ఫ్రెండ్స్ మన ఇండియన్ బేస్డ్ బజాజ్ కంపెనీ వాళ్ళు వరల్డ్స్ ఫస్ట్ సిఎన్జి బైక్ ని తయారు చేస్తే టీవీఎస్ కంపెనీ వాళ్ళు వరల్డ్స్ ఫస్ట్ సిఎన్జి స్కూటర్ ని తయారు చేశారు. ప్రస్తుతం నేను ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ఉన్నాను. అండ్ టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఇక్కడ వరల్డ్స్ ఫస్ట్ సిఎన్జి స్కూటర్ ని షోకేస్ చేశారు. సో ఈ వీడియోలో సిఎన్జి స్కూటర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. సిఎన్జి ట్యాంక్ ఎంత ఉంది, పెట్రోల్ ట్యాంక్ ఎంత ఉంది, రెండు కలిపి మనకి మైలేజ్ ఎంత వస్తుంది అనే డీటెయిల్స్ గురించి తెలుసుకుందాము. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య వెంట అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్ ఇదే టీవీఎస్ కంపెనీ వాళ్ళ వరల్డ్స్ ఫస్ట్ సిఎన్జి స్కూటర్. బేసిక్గా ఇది జూపిటర్ అన్నమాట. ప్రస్తుతం మనకి పెట్రోల్లో అవైలబుల్గా ఉన్న జూపిటర్ ఏదైతే ఉందో దాన్నే సిఎన్జిలోకి వీళ్ళు కన్వర్ట్ చేశారు. బజాజ్ కంపెనీ వాళ్ళు ఫ్రీడమ్ సిఎన్జి బైక్ని స్క్రాచ్ నుండి తయారు చేశారు. వేరే బైక్లో వాళ్ళు సిఎన్జి యాడ్ చేయలేదు, స్క్రాచ్ నుండి ఆ బండిని తయారు చేశారు. బట్ టీవీఎస్ వాళ్ళు మాత్రం ఇక్కడ నాకు తొందరపడ్డారేమో అనిపించింది. ఎందుకంటే ప్రీవియస్గా వాళ్ళ లైనప్లో అవైలబుల్గా ఉన్న జూపిటర్ స్కూటర్లోనే వీళ్ళు సిఎన్జి వేరియంట్ని అయితే లాంచ్ చేశారు. మరి దీంట్లో పెట్రోల్ ట్యాంక్ ఎక్కడ ఉంటుంది, సిఎన్జి ట్యాంక్ ఎక్కడ ఉంటుందో చూసే ముందు ఒకసారి దీని ఫిజికల్ వాక్ అరౌండ్ ఇచ్చేస్తాను. సో ఫ్రంట్ నుండి ఈ స్కూటర్ చూడడానికి ఇలా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పెట్రోల్ జూపిటర్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది. సో ఇక్కడ ఒక గోల్డెన్ మ్యాట్ ఫినిష్ లో ఇక్కడ దీన్ని డిస్ప్లే చేశారు. ఇక్కడ టీవీఎస్ వాళ్ళ లోగో ఉంది అండ్ ఇక్కడ సిఎన్జి అనే బ్యాజింగ్ అయితే ఉంది. సో ఫ్రంట్ నుండి మీకు అచ్చం చూడడానికి జూపిటర్ లానే ఉంటుంది. ఫ్రంట్ 12 ఇంచెస్ టైర్స్ ఉన్నాయి, డిస్క్ బ్రేక్ ఉంది, టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. ఇక రైట్ సైడ్కి వచ్చేస్తే సేమ్ అదే అనమాట, సేమ్ ఫ్లోర్ బోర్డు, సేమ్ ప్యానల్స్. కాకపోతే ఇక్కడ రెడ్ కలర్ లో సిఎన్జి అనే ఒక బ్యాజింగ్ అయితే ఎక్స్ట్రాగా యాడ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు అండ్ ఇక్కడ మొబైల్ ని పెట్టుకోవడానికి వచ్చిన ప్రొవిజన్ ఉంది. ఇది పెట్రోల్ ట్యాంక్ అన్నమాట. సో ఇక్కడ నుండి మనం పెట్రోల్ పోసేస్తే ఇక్కడ కింద ఈ ఫ్లోర్ బోర్డ్ కింద పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది, అక్కడికి మొత్తం పెట్రోల్ వెళ్ళిపోతుంది. సో ఇది దీని డిస్ప్లే సేమ్ జూపిటర్ డిస్ప్లేనే. మనకి సిఎన్జి బజాజ్ ఫ్రీడమ్ సిఎన్జిలో పెట్రోల్ కి అండ్ సిఎన్జికి షిఫ్ట్ అవడానికి ఇలాంటి ఒక బటన్ ఉంటుంది. బట్ ఈ స్కూటర్ లో వాళ్ళు ఈ బటన్ అని చెప్తున్నారు. దీనిపైన ఎలాంటి బ్యాజింగ్ అయితే లేదు, జస్ట్ ఈ బటన్ తో మనం సిఎన్జి టు పెట్రోల్ అండ్ పెట్రోల్ టు సిఎన్జి స్విచ్ అవ్వచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. అంతే, మిగతాదంతా నార్మల్ బటన్సే ఉన్నాయి. ఇక సీట్ చూసుకోవచ్చు, ఇదంతా నార్మల్ సీట్ అనమాట. మనకి జూపిటర్లో సీట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. బట్ ఈ సీట్ లేపితేనే ఇక్కడ మనకి సిఎన్జి ట్యాంక్ అనేది ఉంటుంది. సో ఇదంతా సిఎన్జి ట్యాంకే. బూట్ స్పేస్ అయితే ఉండదు, బూట్ స్పేస్లో మనం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి మనం సిఎన్జిని అయితే ఫిల్ చేసుకోవచ్చు. సో సిఎన్జి బంక్ వెళ్ళేసి మనం దీన్ని తీసేస్తే సిఎన్జి అనేది ఇక్కడ నుండి మనం ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇది సిఎన్జి యొక్క బార్ అన్నమాట, ప్రెషర్ ఎంత ఉంది అనేది మనకి ఇక్కడ నుండి చూపిస్తుంది. ఇదంతా మొత్తం మనకి సిఎన్జి ట్యాంక్. సో ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేద్దాము. ఈ సిఎన్జి ట్యాంక్ యొక్క కెపాసిటీ వచ్చేసరికి 1.4 kg అన్నమాట. సో 1.4 kg సిఎన్జిని మనం ఈ సిఎన్జి స్కూటర్లోనైతే ఫిల్ చేసుకోవచ్చు. అండ్ పెట్రోల్ ట్యాంక్ యొక్క కెపాసిటీ వచ్చేసరికి 2 లీటర్స్. సేమ్ బజాజ్ ఫ్రీడమ్లో 2 లీటర్స్ ట్యాంక్ ఇచ్చారు కదా, వీళ్ళు కూడా 2 లీటర్స్ ట్యాంక్ ఇచ్చారు. బట్ బజాజ్ ఫ్రీడమ్లో మనకి 2 kg సిఎన్జి ట్యాంక్ వచ్చేది, దీంట్లో కేవలం మనకి 1.4 kg ట్యాంకే వస్తుంది. బూట్ స్పేస్ అయితే అస్సలు ఉండదు, కేవలం ఇక్కడే మనం మన సామాన్లను అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక మైలేజ్ విషయానికి వచ్చేస్తే ఈ రెండు కలుపుకొని 1.4 kg సిఎన్జి ట్యాంక్ అండ్ 2 లీటర్స్ పెట్రోల్ ట్యాంక్, ఈ రెండు కలుపుకొని కంపెనీ వాళ్ళు 226 కిలోమీటర్ల మైలేజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. దీన్ని మనం బైఫర్గేట్ చేసుకుంటే పెట్రోల్ పైన మనకి సింగిల్ లీటర్ కి 50 నుండి 55 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. సిఎన్జి పైన 80 to 85 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. వీళ్ళు 226 క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి ఒక 190, 180 వచ్చినా కానీ మనకైతే సరిపోతుంది. సో మెయిన్గా ఇది తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రన్నింగ్ కాస్ట్ తక్కువ చేయడం, అలాగే ఎమిషన్స్ తక్కువ చేయడం. సో సిఎన్జి ద్వారా మనకి పెట్రోల్తో కంపేర్ చేసుకుంటే ఎమిషన్స్ అనేవి తక్కువ ఎమిట్ అవుతాయి. సో రెండు కలుపున్నాయి కాబట్టి మనకి పాకెట్ పైన కూడా చాలా లైట్గా ఉంటుంది. ప్రైసింగ్ డీటెయిల్స్ ఇంకా మనకి తెలియదు. దీంట్లో సేమ్ జూపిటర్లో వాడిన 125cc ఇంజనే ఉంటుంది, కాకపోతే దాంట్లో మిక్స్ అయ్యే కంపోజిషన్ ఏదైతే ఉందో అది బైఫ్యూయల్ టెక్నాలజీతో వచ్చేస్తుంది. ఇక పవర్స్ విషయానికి వచ్చేస్తే ఇది 5.3 కిలోవాట్ పవర్ని జనరేట్ చేస్తుంది అండ్ అరౌండ్ 9.5 న్యూటన్ మీటర్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. సో మొత్తంగా ఈ టీవీఎస్ జూపిటర్ సిఎన్జి బండి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వనమాట. ఇంకొకసారి మీకు వాక్ అరౌండ్ ఇచ్చేస్తాను చూడండి. సేమ్ ఇంజన్, సేమ్ ఎగ్జాస్ట్ అన్నీ సేమ్ గానే ఉంటాయి. అండ్ రేర్ నుండి స్కూటర్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇక్కడ జూపిటర్ సిఎన్జి అనే బ్యాచింగ్ యాడ్ అయింది అండ్ ఇది సిఎన్జి ట్యాంక్ అనమాట. సో యాజ్ ఆఫ్ నో ఈ సిఎన్జి బండి గురించి మనకున్న లిమిటెడ్ డీటెయిల్స్ ఇవే. ప్రైజింగ్ ఎంత పెడతారు, ఎప్పుడు లాంచ్ చేస్తారు అన్నది ఇంకా కన్ఫర్మ్ అయితే లేదు. నాకు ఎందుకో టీవీఎస్ తొందరపడిందేమో అనిపించింది. ఈ వరల్డ్స్ ఫస్ట్ సిఎన్జి స్కూటర్ అనే ఒక పేరు కోసం వీళ్ళు తొందరపడి జూపిటర్ని సిఎన్జిలో కన్వర్ట్ చేసి తీసుకొచ్చారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మరి సిఎన్జి ప్రాక్టికల్గా ఒక స్కూటర్లో ప్రాక్టికల్గా రాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే స్కూటర్ని వాడేదే కింద బూట్ స్పేస్ కోసము, వీళ్ళు బూట్ స్పేస్లోనే సిఎన్జి ట్యాంక్ను పెట్టేశారు. సో బూట్ స్పేస్ లేకుండా స్కూటర్ని ఇంకా మనమే
జాయిన్ చేసుకుంటాము, బజాజ్ ఫ్రీడమ్కి వెళ్ళిపోవచ్చు కదా. మరి మీకేమనిపిస్తుంది, ఈ సిఎన్జి టీవీఎస్ వాళ్ళ సిఎన్జి స్కూటర్ సక్సెస్ అవుతుందా లేదా, అసలు దీన్ని లాంచ్ చేస్తారా లేదా, మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సో వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, ఈ విధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.